simple pendulum experiment for the determination of acceleration due to gravity. The error in the measurement of the length of the pendulum is 1% and the error in the measurement of time period is 2%. The error in the estimation of acceleration due to gravity is. So ఇది మనకి తెలంగాణలో మే 11, 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటంటే A 1%, B 3%, C 4% అండ్ 5%. సో మనకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇన్ ఏ సింపుల్ పెండులం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడట. దేనికి సంబంధించింది? సింపుల్ పెండులం సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకి ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ద పెండులం. సో మనకి లెంత్ ఆఫ్ ద పెండులం కనుక్కోవడంలో ఎంత ఎర్రర్ వచ్చిందంట? 1%. అండ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది టైం పీరియడ్ ఈస్ 2%. సో లెంత్లోనేమో 1% ఎర్రర్ వచ్చిందంట అండ్ టైం పీరియడ్లోనేమో మనకి 2% వచ్చిందట. అయినప్పుడు ద ఎర్రర్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయడంలో ఎంత ఎర్రర్ ఉంటుంది. సో ఇది మనకి రిలేటివ్ ఎర్రర్ మీద ఇచ్చినటువంటి టాపిక్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇచ్చింది ఏంటంటే పర్సెంటేజ్ ఎర్రర్ ఎలా రాస్తాం? అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100 we can write. సో ఎంత ఇచ్చాడు ఎర్రర్? 1%. అదేవిధంగా మనకి టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? డెల్టా టీ బై టీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఈ వాస్ గివెన్? 2%. సో ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో వచ్చేటువంటి ఎంత ఎర్రర్, ఎస్టిమేషన్ ఎర్రర్ అని ఎంత రావచ్చు? ఫార్ములా తెలుసు కదా, టైం పీరియడ్ ఆఫ్ పెండులం ఈజ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ √L/g. సో దీన్ని స్క్వేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4π² ఇంటూ L/g. సో దీన్ని ఎట్లా రాస్తున్నాను? g ఈజ్ ఈక్వల్స్ టు 4π² ఇంటూ L/t². సో ఈ ఫార్ములా మనం యూస్ చేయబోతున్నాము. సో కాబట్టి ఇప్పుడు రాస్తున్నాను డెల్టా g/g ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో మనకి ఇది డివిజన్. అప్పుడు ఏమవుతుంది? డెల్టా L/L ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ డెల్టా t/t ఇంటూ 100. ఇది మనకి ఇలా రాసుకోవాలి. సో రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ మూడింటికి సంబంధించింది ఇది. సో ఇక్కడ డెల్టా g/g ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా L/L ఇంటూ 100 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1% ఇచ్చాడు. కాబట్టి మనం రాయొచ్చు as 1% ప్లస్ అండ్ 2 ఆఫ్ డెల్టా t/t ఇంటూ 100 ఎంత ఇచ్చాడు? 2% ఇచ్చాడు. సో 2 ఇంటూ 2 4. కాబట్టి డెల్టా g/g ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 4. సో దెన్ 1 ప్లస్ 4 మీన్స్ వాట్? 5. కాబట్టి మనకి రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 5% వచ్చింది. సో అప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి చూసుకుని ఒకసారి. Option 4, 5% is the right answer. So this is one of the important model, children. Jar chudandi. The equation of motion of a damped oscillator is given by m into d square x by dt square plus b into dx by dt plus kx is equals 0. The dimension formula of b by root km is m to the power of 0, l to the power of t to 0. It 4 options ఇచ్చాడు. ఫార్ములా ఆఫ్ b by root km అన్నాడు. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? m ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ b ఇంటూ డిఎక్స్ బై డిటి ప్లస్ కేఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0. మనము b బై రూట్ కేఎం యొక్క డైమెన్షన్ ఫార్ములా కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఈక్వేషన్ అనేది ఎలా ఉంది? డాంప్డ్ ఆసిలేటర్కి ఈక్వేషన్. ఈ టర్మ్లో మనకి కేఎక్స్ అనే ఒక టర్మ్ ఉంది ఈక్వేషన్లో. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ అంటే స్ప్రింగ్ ఫోర్స్ ఆర్ రిస్టోరింగ్ ఫోర్స్, కే కాన్స్టెంట్, ఎక్స్ అనేది మనకి
డిస్ప్లేస్మెంట్ ఆర్ ఎలాంగేషన్, కేని ఏమంటాం స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. సో కాబట్టి ఈ చిన్న లాజిక్ని బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయొచ్చు, ఆ డైమెన్షన్ ఫార్ములా మనం డెరైవ్ చేయవచ్చు. సో ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నామో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ప్రకారం ఏంటి, ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయో అవి సేమ్ డైమెన్షన్స్ ఉంటేనే వాటిని మనం యాడ్ చేయగలుగుతాము. సో కాబట్టి ఇక్కడ కేఎక్స్ అనేది ఫోర్స్ తెలియజేస్తుంది కాబట్టి బి ఇంటూ డిఎక్స్ బై డిడి ఆల్సో ఫోర్స్ అండ్ ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిడి స్క్వేర్ ఆల్సో ఫోర్స్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనము ఎఫ్ అంటే ఏం తీసుకున్నాం, కేఎక్స్ తీసుకున్నాం. క్లియర్. సో దీని నుంచి కే అంటే ఏం రాయొచ్చు, ఎఫ్ బై ఎక్స్ అని రాసుకోవచ్చు. అట్లనే మనకి బి ఇంటూ డిఎక్స్ బై డిటిని కూడా రాస్తున్నాం, ఫోర్స్గా తీసుకుంటున్నాము. ఎందువల్ల, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ వల్ల. దీని నుంచి బి అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ బై dx by dt రాసుకోవచ్చు. ఇక్కడ dx by dt అంటే ఏమవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ వాట్, వెలాసిటీ. కాబట్టి b is equals to what you can write, f by v we can write. Clear. b is equals to what you have, f by v we have. సో కాబట్టి వాడు ఇచ్చిందంటే ఏంటి, b by root k m అన్నాడు. సో ఇక్కడ b అంటే ఏం రాయొచ్చు, f by v రాయొచ్చు. అండ్ అండర్ రూట్ ఆఫ్ km, k వాల్యూ ఎంత, వాట్ ఈస్ f by x, f by x into m. Clear. So now we have to substitute all these things. What it is, f dimension formula ఏంటి, m l t inverse 2 force బలం and v velocity l t inverse 1 and by root km. సో ఇక్కడ మనం f by v అన్నాం. f అంటే ఏంటి, m l t inverse 2 by l t inverse 1 by under root of m l t inverse 2 by x అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ l, m అంటే ఏంటి, మాస్. క్లియర్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, that is equals to here m l to the power of 1 and l to the power of minus 1, then what l to the power of 0, and now it is t to the power of minus 2 and t to the power of 1. Clear. By under root of m to the power of 1 plus 1 m square, l cancel, then what you have, t to the power of minus 2 is there. Then m t inverse 2 minus 2 plus 1 minus 1 by దీని ఎలా రాసుకోవచ్చు అంటే m t inverse 1 whole square రాసుకోవచ్చు, square root cancel, then m t inverse 1 by m t inverse 1. Clear. అప్పుడు ఏమవుతుంది, m to the power of minus 1 t to the power of minus 1, ఇది పైకి వస్తే t to the power of plus 1 అవుతుంది. అప్పుడు m to the power of 1 minus 1 t to the power of minus 1 plus 1, then what you get here, as m to the power of 0, already l to the power of 0 ఉంది and t to the power of 0. సో కాబట్టి మనకి ఇచ్చింది డైమెన్షన్లెస్ క్వాంటిటీ, m to the power of 0 l to the power of 0 t to the power of 0 వచ్చింది కాబట్టి option A is the correct one. The capacitor of capacitance 4.0 plus or minus 0.2 microfarad is changed to a potential of 10.0 plus or minus 0.1 volts. The charge on the capacitor is, సో కెపాసిటీ ఉందంట, కెపాసిటర్ కెపాసిటెన్స్ ఎంత ఉందంట, 4.0 ప్లస్ ఆర్ మైనస్ 0.2 అట, అండ్ పొటెన్షియల్ ఏమో 10.0 ప్లస్ ఆర్ మైనస్ 0.1 వోల్ట్స్ అట. అప్పుడు ద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ ఈజ్, సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది ఎప్పుడు ఇచ్చాడు మన క్వశ్చన్, ఇది 2024 May 10 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్. సో ఇక్కడ ఆప్షన్స్ ఉండే 2.5 మైక్రో కూలుంబ్ ప్లస్ ఆర్ మైనస్ 3%, 2.5 మైక్రో కూలుంబ్ ప్లస్ 6%, సో ఇట్లా 40 మైక్రో కూలుంబ్ ప్లస్ ఆర్ మైనస్ 3%, 40 మైక్రో కూలుంబ్స్
ప్లస్ ఆర్ మైనస్ 6%. సో ఇది మనకు కావాల్సిన ఛార్జ్ ఏమవుతుందంటే ద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ ఈజ్ Q ప్లస్ ఆర్ మైనస్ డెల్టా Q. సో ఛార్జ్ ఫార్ములా ఏమవుతుందంటే Q ప్లస్ ఆర్ మైనస్ డెల్టా Q. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ద కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ C ప్లస్ ఆర్ మైనస్ డెల్టా C ఇచ్చాడు. ఎంత? 4.0 ప్లస్ ఆర్ మైనస్ 0.2. అట్లనే పొటెన్షియల్ V ప్లస్ ఆర్ మైనస్ డెల్టా V ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్? 10.0 ప్లస్ ఆర్ మైనస్ 0.1. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా, C ఈస్ ఈక్వల్స్ టు Q బై V. దాని నుంచి Q ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్? C ఇంటూ V. Q ఈస్ ఈక్వల్స్ టు C ఇంటూ V. సో ఇక్కడ ఆల్రెడీ C వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. V వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి Q ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 10, దట్ ఈస్ వాట్? 40 కూలమ్స్. సో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చేసింది ఏంటి? 40 మైక్రో కూలమ్స్ వచ్చేసింది. 40 మైక్రో కూలమ్స్. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి రెండు రాంగ్. సో మనకి కరెక్ట్ అయిన ఏంటిగా 40 మైక్రో కూలమ్స్, తర్వాత ప్లస్ ఆర్ మైనస్ 3 6 చూద్దాం. సో దానికి మనకు ఫార్ములా తెలుసు కదా, Q is equals to CV అని రాసినప్పుడు డెల్టా Q బై Q is equals to what you can write? డెల్టా C బై C ప్లస్ డెల్టా V బై V. క్లియర్? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో పర్సెంటేజ్ కాబట్టి వీ కెన్ రైట్ డెల్టా Q బై Q ఇంటూ 100 ఈస్ ఈక్వల్స్ టు డెల్టా C బై C ఇంటూ 100 మల్టిప్లై చేస్తున్నాం, డెల్టా V బై V ఇంటూ 100. క్లియర్? సో డెల్టా Q బై Q into 100 is equals to delta C, and this is delta C 0.2 by 4 into 100 plus or minus delta V. How much it is there? 0.1 by V value is 10 into 100. Clear? So then delta Q by Q into 100 is equals to, simply we can write here 0.05 into 100 plus 0.01 into 100. Clear? Then what you can write here? 0.05 into 100 means 5 plus 0.01 means what? 1. That is what? 5 plus 1, that is equals to 60. Then delta Q by Q into 100 is equals to, here how much we have? 6%. 6%. So dear children, now the final value you have to write. Charge is equals to here Q plus or minus delta Q. Then Q how much you got? Here 40. And plus or minus delta Q, how much we got? 6%. So 40 plus 6. So therefore 40 plus or minus 6%. So this is the charge. So as for the options, you have to check it. 40 microcoulomb plus or minus 6%. Plus or minus 6%. That's why option D is the correct one. In the equation P plus A by V square of V minus B is equals to RT, where P pressure, V volume, T is temperature and R is universal gas constant. A, B are constant, the dimensions of A. So మనకి ఇక్కడ 4 డైమెన్షన్స్ ఇచ్చాడు, వాటిలో ఏది కరెక్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, P plus A by V square of V minus B is equals to RT అని ఈక్వేషన్ ఇచ్చాడు. దాంట్లో Pని ప్రెషర్ అంటున్నాడు, Vని వాల్యూమ్ అంటున్నాడు, Rనేమో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నాడు, Tనేమో టెంపరేచర్ అన్నప్పుడు ఆ P plus A by V squareలో మనకి V minus B, A అనే కాన్స్టెంట్, B అనే కాన్స్టెంట్ ఉన్నాయట. వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటంటున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఓన్లీ డైమెన్షన్స్ ఆఫ్ ఏ అడిగాడు. సో అడిగినప్పుడు మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ P plus A by V square అని రాశాడు. ఇక్కడ P అంటే ఏంటి? ప్రెషర్. A by V square తీసుకున్నాం. ఇక్కడ ఒక ఫార్ములా మనకు గుర్తుండాలి, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటే ఏమిటి, దానికి ఏం చేయొచ్చు. సో ఏదైనా అర్థమెటిక్ ఈక్వేషన్లో ఇలా యాడ్ చేస్తున్నామన్నా మైనస్ చేస్తున్నామన్నా
అవి రెండు ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే యాజ్ పర్ డైమెన్షన్ అనాలిసిస్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ అయితే మనకి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయో వాటిని మాత్రమే యాడ్ చేయగలుగుతాము. అంటే దాని అర్థం పి యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏముంటుందో A/V² కూడా అదే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ P = A/V² అని రాస్తున్నాము. అర్థమవుతుందా? సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా రెండు సేమ్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం దీని నుంచి A = P × V² రాస్తున్నాము. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి A = P × V² రాస్తున్నాము. P అంటే ఏంటి? ప్రెషర్. దాని డైమెన్షన్ ఫార్ములా ఐడియా ఉందా? లేకపోతే ఫార్ములాకి వెళ్ళిపోదాం. F/A. F అంటే ఏంటి? ఫోర్స్. mL/T−2. సో మనకు తెలుసు కదా F = ma. క్లియర్. M అంటే ఏంటి? మాస్. A అంటే ఏంటి? యాక్సలరేషన్. L/T−2. A ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. వెలాసిటీ ఏంటి? L/T−1 బై టైం t. కాబట్టి ఏమవుతుంది? L/T−2 అవుతుంది. క్లియర్. సో కాబట్టి మనం F = రైట్ mL/T−1 అని రాస్తాం. మళ్ళీ కావాలంటే మనకి వెలాసిటీ ఏమో రాసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే L/T దట్ ఈస్ ఈక్వల్స్ టు L/T−1. సో కాబట్టి ఖచ్చితంగా మనకి డైమెన్షన్ ఫార్ములా రావాలంటే జనరల్ ఫార్ములా గుర్తుండాలి, డైమెన్షన్ ఫార్ములా మనం ఖచ్చితంగా రాయగలగాలి. సో కాబట్టి ఇక్కడ F/A = mL/T−1 వచ్చింది. అండ్ V అంటే ఏమన్నాం? వాల్యూమ్ అన్నాం. వాల్యూమ్ ఏంటి? LBH. L × B × H. సో L is what? L3. క్లియర్. సో అట్లనే మన ఇక్కడ V² ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? V² = L3 హోల్ స్క్వేర్. దట్ ఈస్ వాట్? L⁻⁶. ఇప్పుడు F/A. A అంటే ఏంటి? మళ్ళీ A = లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనుకుందాం. L × L దట్ ఈస్ వాట్? L². క్లియర్. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను బై L² వీ కెన్ రైట్. అప్పుడు ఏమవుతుంది? mL/T−2 అండ్ ఇది పైకి వస్తే L⁻⁻² అవుతుంది. అప్పుడు mL⁻1 - 2. 1 - 2 మీన్స్ -1. సో దట్ ఈస్ వాట్? mL⁻1 T−2. క్లియర్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. A = P × V². A = P ఏమన్నాం? mL⁻1 T−2. క్లియర్. అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? L⁻⁶ V². సో అప్పుడు ఏమవుతుంది? A = mL⁻1. సో ఇంకో స్టెప్ రాద్దాం. L⁻⁶ and T⁻−2. దెన్ m-1 + 6 L⁻⁵. L⁻⁵ and T⁻−2. సో m L⁻⁵ T⁻−2. సో కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెన్స్ మనం యాడ్ చేయొచ్చు. m L⁻⁻1 + 6 T⁻−2. సో కాబట్టి m L⁻⁵ T⁻−2. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉంది? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడో. ఫైండ్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A/B ఇన్ ద ఈక్వేషన్ F is equals to A × √x + BT², where F is the force and x is the distance and t is time. సో మనకి A/B అనేటువంటి దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దానికి ఇచ్చినటువంటి క్లూ ఏంటి? F is equals to A √x + BT². సో F is equals to A √x + BT². ఇది మనకి ఇచ్చినటువంటి ఫార్ములా. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనము A/B యొక్క డైమెన్షన్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ A/B యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీకి ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో ఏవైతే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఉంటుందో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్వాంటిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ అనేవి రైట్ సైడ్ ఉన్నటువంటి క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్కి ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా మనము 2 క్వాంటిటీస్ని యాడ్ చేస్తున్నామంటే అవి 2 కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయి ఉంటాయి.
according to principle of homogeneity, we can add the quantities which are having the same dimensional formulas. Clear? So at the same thing, what it is, in this case, this is the force. Force dimension formula should be equals to the a root x and bt square as per principle of homogeneity. అంటే ఇక్కడ మనము f is equals to a into root x రాసుకుంటాము. సో అప్పుడు దీని నుంచి a అంటే ఏం రాసుకోవచ్చు, f by root x we can write. క్లియర్? అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ చూడండి, f is equals to what we can write, bt square we can write. f is equals to bt square we can write. సో ఇక్కడ దీని నుంచి b అంటే ఏమవుతుంది, f by t square we can write. b is equals to f by t square. a అంటే ఏంటి, f by root x. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను a by b is equal to, a వాల్యూ ఏమన్నాడు, f by root x all divided by f by t square. Clear? So a by b is equals to, దీని రాసుకోవచ్చు f by root x into s. What you can write, t square by f we can write. So f cancel. Then what we have, a by b is equals to t square by root x. So this is the equation we got. ఇక్కడ ఏమన్నాడు చూడండి, x is the distance అన్నాడు. ఏమన్నాడు, x is the distance and t is the time. సో కాబట్టి ఇక్కడ x అనేది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ యొక్క డైమెన్షన్ ఫామ్ ఏం రాసుకోవచ్చు, మనం l రాస్తాము. అదేవిధంగా t అంటే ఏమన్నాము, t is equals to టైం అన్నాము కాబట్టి క్యాపిటల్ T we can write. క్లియర్? సో అప్పుడు ఎక్కడ రాద్దాం, a by b is equals to here t square by, ఇక్కడ దీన్ని రాస్తాను x to power of 1/2 రాస్తాను, x to power of 1/2 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, a by b is equals to t square of and l to power of -1/2. ఎందుకు, ఇక్కడ x to power of 1 by x అంటే ఏమన్నాం, l అన్నాం, l to power of 1/2 అన్నాం, ఇది పైకి వస్తే అవుతుంది -1/2 అవుతుంది. కాబట్టి a by b is equals to t square, లేదా ముందు l రాద్దాం, l to power of -1/2 t square. సో ఏం లేదు కాబట్టి ఏం రాయొచ్చు, m to power of 0 we can write. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఈ m to power of 0, l to power of -1/2 t square, అదే మనకు వచ్చింది m to power of 0, l to power of -1/2 t square. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్.